జాతీయ అవార్డు విజేత నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా టీజర్ గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఎస్టీఎస్ ప్రొడక్షన్స్, శ్రీనిధి సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ లో సినీ ప్రముఖులు, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఆ డీటెయిల్స్ మీకోసం. దైవం నరేష్ గౌడ్ గారు, అలాగే పరిగి శ్రవంతి మల్లిక్ గారు ప్రొడ్యూసర్స్గా ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా తీయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఉండే పాత్రలందరూ కూడా ఇంతకుముందు నేను పరిచయం చేశాను లాస్ట్ టైం అందరిని కూడా. ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ అయినది జస్ట్ ఒక 1 minute చెప్తాను. నేను ఫస్ట్ మా పరిగి శ్రవంతి మల్లిక్ గారికి కథ చెప్పినప్పుడు అంటే యాక్చువల్గా 3 parts సినిమా ఇది. ఈరోజు టీజర్ చూశారు కదా, ఆ టీజర్ అనేది ఫస్ట్ పార్ట్ సంబంధించింది అంతా కూడా. సో కథ చెప్పినప్పుడు ఇది 3 parts కథ కదా, జస్ట్ మనం సినిమాలాగా దీన్ని ప్రొజెక్ట్ చేద్దాము, అంటే చాలా పెద్ద కథ, దీన్ని వెబ్ సిరీస్లా కాకుండా ఒక సినిమాలాగా మనం చేద్దామని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. పాత్రికేయ దేవుళ్ళకి, ఎందుకంటే ఒక మంచి సినిమాని ప్రజలకు తీసుకోవడానికి మేము మా టీం అందరం కూడా 1కి 100 సార్లు విని సినిమాని పర్ఫెక్ట్గా థియేటర్లోకి పోయి కూర్చుంటే ప్రతి సీను, ప్రతి ఫ్రేమ్ అదిరిపోతుంది. సినిమా షాక్ అయిపోతారు, అంత మంచి సినిమా. ఈ సినిమా తీయడం అనేది మా అదృష్టం. ఈ ముందుగా మన ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క పాదాభివందనం. వాళ్ళు డబ్బులు పెడితేనే మేము చూస్తాం, మేము చూడాలి. నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం. నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పరిగి ట్యూన్స్ ఛానల్లో అద్భుతమైన ఒక ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ ఇచ్చి, చాలా ఇన్స్పిరేషన్ సాంగ్, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో చాలా హిట్ ఉన్న సాంగ్ ఇచ్చి, ఇప్పుడు మేము ముందుకు వన్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా ముందుకు వస్తున్నాను. ముందుగా వచ్చిన మీడియా మిత్రులకి అండ్ అతిథులందరికీ. సో నేను యాక్చువల్లీ అవునా ఓకే నేను యాక్చువల్లీ నరసింహ నంది గారు వర్క్స్కి నేను హ్యూజ్ ఫ్యాన్. బికాజ్ నేను ఏ వర్క్ చేసినా దాంట్లోని ఒక ఫిలాసఫికల్ యాంగిల్ ఉండాలి, సమ్ మెసేజ్ ఉండాలి, బట్ ఆల్సో దేర్ షుడ్ బి అ గ్రేట్ స్టోరీ టెల్లింగ్ అని అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ హీ హ్యాస్ అండ్ ఆల్ హిస్ ఫిలిమ్స్, అఫ్ కోర్స్ హీఈస్ అప్రూవ్డ్ నేషనల్ అవార్డ్ విన్నర్ కూడా. సో నాకు ఈ మూవీతో ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దట్. బీయింగ్ ఏ ఉమెన్కి కొంచెం ఛాలెంజింగ్, చాలా ఛాలెంజింగ్. యూ హ్యావ్ ఎ డాడ్ లెగసీ, మీ డాడ్ లెగసీ ఉంది. సో ఇలాంటి క్యారెక్టర్ తోటి ఎందుకు రావాలి అని అనుకున్నారు? వాట్ ఈస్ ద రీజన్ అంటే వాట్ యూ విల్ సే? ఫస్ట్ నరసింహ సార్ని కలిసినప్పుడు నాకు ఈ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ట్రైలర్లో అంటే మీరు పదాలని చూస్తున్నారు, కానీ అందులో ఉన్న విమెన్ పవర్ని కానీ ఎవరైనా, ఇప్పుడు ఇందులో మా జంతువు లక్షణంలో ఉన్న లైక్ మన ఇన్నర్ పర్సన్ గురించి ఈ కథ అనేది రన్ అవుతుంది. సో ఒక విమెన్ ఎవరన్నా అవ్వండి, నేనెవరిని అవ్వండి, మీరన్నా అవ్వండి, మన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం. మన వరకు వస్తే బయట సాఫ్ట్గానే ఉంటాం, బట్ అది మనకి అన్కంఫర్టబుల్గా ఉండి ఒక విమెన్ రిటర్న్ అవుతే ఎలా ఉంటుంది అనేది ఈ కాన్సెప్ట్ అండ్ విమెన్ పవర్ అనేది చూపిస్తారు ఇందులో. రియాక్షన్ ఏంటి, ఈ క్యారెక్టర్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? హాయ్ అండి. ఫస్ట్లీ నాకు 49 minutes నరేట్ చేశారు డైరెక్టర్ గారు. ఐ వాజ్ ఇన్ జర్మనీ. కథ విన్నెంబర్నే నాకు అంటే మనిషి లోపల 2 షేడ్స్ ఉంటాయండి, ఒకటి కనిపించేది, ఒకటి కనపడంది. అంటే మనిషికి ఒక ఆశ ఉంటుంది. ఆశ అనేది ఒక చిన్న 1 minute ఫినిష్ చేస్తా. ఆ టైంలో రామాయణంలో సీతమ్మ తల్లి ఆ లేడి పిల్ల మీద ఆశపడకపోతే రామాయణం జరిగేది కాదు. అంటే అనగనగా లంకలో రావణాసురుడి దగ్గర సీతమ్మ తల్లిని తీసుకుపోవడానికి వచ్చిన రాముడు, రామునికి వారధిగా వచ్చిన హనుమంతునికి వారధిగా వచ్చిన సుగ్రీవుడు,
సో ఒక ఆడ ఆమె కోసము అన్ని రాజ్యాలే వచ్చినాయి. అంటే ఆడవాళ్ళు తలుచుకుంటే మొగోడివి నువ్వెంత, రావణ బ్రహ్మ లాంటోడు కుప్ప కూలిపోయిండు ఆడవాళ్ళు తలుచుకుంటే. అంటే స్త్రీ శక్తి అనేది అంత పవర్ఫుల్గా నాకు నరేట్ చేశాడండి డైరెక్టర్ గారు. సో క్యారెక్టర్ చూస్తే చాలా అగ్రెసివ్గా ఉంది. ఓకే. అదే ఎలాంటి ప్రిపరేషన్ చేశారు? ఆ గన్స్ హ్యాండ్లింగ్ టైంలో ఎలాంటి వర్క్షాప్స్ చేశారు? ఏంటి అసలు మీ హోల్ ఆర్క్ ఏంటి? కథ విన్న తర్వాత కానీ వల్గారిటీ కూడా ఎక్కువ ఉంది. ఏంటి మీ పర్సెప్షన్ ఏంటి అసలు ఈ క్యారెక్టర్ గురించి? హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు మీరు? ఓకే. సో క్యారెక్టర్ విన్నప్పుడు నేను సీరియస్లీ చాలా భయపడినా 2 days ఆలోచించా ఏంటి ఎలా చేయాలా వద్దా అని చాలా భయపడ్డాను. బట్ ఒక కరెక్ట్ డెసిషన్కి అయితే వచ్చాను. ఫ్రెండ్స్ని కానీ నా బెస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అందరినీ అడిగి మంచి డెసిషన్ తీసుకున్నాను. అండ్ క్యారెక్టర్ విన్నాక ఓకే, ఎంతకాలం అని లవ్ స్టోరీస్ చేస్తాం? అంటే బేసిక్గా ఒక హీరోయిన్ అంటే క్యూట్గా చూపిస్తారు, సాంగ్స్ ఉంటాయి అంతే. అంటే ఒక పెద్ద సినిమాలో కూడా హీరో వర్జన్ ఎక్కువ ఉంటుంది.